నమస్తే అండి, నేను రజాక్. సెప్టెంబర్ 25th కి ఓజీ రావడం లేదా? సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పోస్టులు వెనుక ఉన్నటువంటి నిజాలేంటి? పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదా ఓజీ సినిమాకి? అఖండ సినిమాకి అడ్డుగా పవన్ కళ్యాణ్ ఉన్నాడా అని చెప్పేసి తప్పిస్తున్నారా? ఇలా రకరకాల కామెంట్లు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సెప్టెంబర్ 25th కి ఓజీ రావడం లేదా అంటే 100% అయితే నేను చెప్పను. రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు వస్తున్న నేపథ్యంలో ఏదో ఒక దాన్ని ఒక వారంకి అటు ఇటు సర్దుబాటు చేయాల్సి ఉంటది. సో అందులో భాగంగా చేస్తున్నారా అనేది కూడా అవుతున్నటువంటి విషయం. మరి ముఖ్యంగా నేను ఈ మధ్య కాలంలో చెప్పినాను, ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేశాను. నందమూరి మెగా అభిమానుల మధ్య, అదేవిధంగా టీడీపీ జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొన్ని రాజకీయ శక్తులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా జరుగుతోందని చెప్పారు. ఏం జరుగుతోంది? ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది, సేమ్ 2 రోజులు అటు ఇటుగా నందమూరి బాలయ్య బాబు సినిమా వచ్చింది. సో ఇద్దరు సినిమాలు వస్తే గనక మనం నెంబర్ల కోసం అని చెప్పేసి కొట్లాట్లు ఉంటాయి, తర్వాత థియేటర్ల కోసం అని కొట్లాట్లు ఉంటాయి, స్క్రీన్స్ అని చెప్పేసి కొట్లాట్లు ఉంటాయి, యూఎస్ఏ కలెక్షన్స్ అని చెప్పేసి కొట్లాట్లు ఉంటాయి. ఈ సినిమాకి ఆ సినిమాకి ప్రతి ఆస్పెక్ట్ లో కూడా కంపారిజన్ స్టార్ట్ అయిపోద్ది అన్నమాట. దాంతో సినిమా పరంగా మనల్ని స్ప్లిట్ చేసే ప్రయత్నం అయితే కొంతమంది శక్తులు చేస్తా ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రాజకీయంగా జనసేన పార్టీ ఉంది, అదేవిధంగా టీడీపీ పార్టీ ఉంది. ఇప్పుడు చాలా మంది నందమూరి అభిమానులు కావచ్చు, లేదా టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నారు. వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్ళడానికి అవకాశాలు కూడా ఉంటాయి. మరి అలాంటి క్రమంలో నందమూరి బాలయ్య బాబు గారి సినిమా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే ఇప్పుడు బాలయ్య బాబు గారి అభిమానులు కావచ్చు ఓజీ సినిమాకి వెళ్ళాలి, ఆల్రెడీ అఖండ ఖర్చు పెట్టేసి ఉంటారు, దానికి వెళ్ళడం కష్టం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే కనుక దానికి ఖర్చు పెట్టేసి ఉంటారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అఖండ 2 సినిమాకి వెళ్ళడం కష్టం. సో అదొక ఆస్పెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే పొలిటికల్ రైవర్లీ పెరుగుతుంది. రైవర్లీ ఏదైతే ఉందో, ఎందుకంటే రైవల్రీ అయితే పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు, చాలా చిచ్చులు పెట్టడానికి చాలా తేలిక అనమాట. కాబట్టి ఓజీ సినిమా సెప్టెంబర్ 25th వస్తుందా రావట్లేదా అనే క్వశ్చన్ కి సమాధానం మేకర్స్ చెప్తారు. నాకు ఉన్న సమాచారం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆగస్టు 16వ తారీఖు. సో ఇంకా చాలా తక్కువే ఉంది, 1.5 ఉందన్నమాట ఇంచుమించు. ఇప్పటికి పెద్ద అనుకున్నంత స్థాయిలో, పూర్తి స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యే విధంగా అయితే వీళ్ళు చేయట్లేదు. ఇంకా దీనికి సంబంధించి ఎక్కడ కూడా ప్రమోషన్స్ అనుకున్నంత స్థాయిలో స్టార్ట్ కాలేదు. మళ్ళీ చెప్తున్నా, ప్రమోషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఆ సినిమా పక్కాగా వచ్చిందని అర్థం చేసుకోండి. వెయిట్ చేయండి, ఇంకో 15 రోజులు మీకు క్లారిటీ వచ్చింది. అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వదంతులు అయితే మీరు నమ్మొద్దు. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదా అంటే, కంప్లీట్ అవడానికి అయితే అన్ని ఛాన్సులు అయితే ఉన్నాయన్నమాట. దాని మీద ఇప్పుడు టీం అంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. నిన్న కూడా ఒక సినిమాకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో అప్డేట్ ని కూడా చూసే ఉంటారు. కాబట్టి ప్రియాంక మోహన్ అనుకుంటా ఆమె పోస్టర్ రిలీజ్ చేసినట్టున్నారు. కాబట్టి వస్తా ఉంటాయి మనకి 100% ఆ డేట్ ని వచ్చిందంటే కనుక నేను చెప్తా, వెయిట్ చేయండి, ఇబ్బంది అయితే ఏం లేదు. మొన్న కదా హరిహర వీరమల్లు చూసినారు, సెప్టెంబర్ 25th అని చెప్పేసి అనుకుని ఉండండి, బట్ 100% షూర్ అని నేనైతే చెప్పట్లేదు. నెక్స్ట్ అఖండ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు రూట్ క్లియర్ చేస్తున్నారంటే ఒక విషయం, పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు, అదేవిధంగా పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వస్తున్నప్పుడు, అదేవిధంగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే సినిమాలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కొంత గ్యాప్ తీసుకుని వస్తే కనుక సినీ అభిమానులు కావచ్చు, న్యూట్రల్ అభిమానులు కావచ్చు, మిగిలిన అందరూ కూడా ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఉండే సినిమాలు చూడడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలా కాకుండా గంప కొత్తగా అన్ని సినిమాలు ఒకేసారి వచ్చి పడితే కష్టమైతుంది. కాబట్టి పీకే ఫ్యాన్స్ కావచ్చు, నందమూరి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి సినిమా వచ్చినా మన సినిమా గారిని చూడండి. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినా, బాలయ్య బాబు గారి సినిమా వచ్చినా అందరూ కూటమిలో ఉన్నారు, గొడవలు అయితే ఏమి లేవు. సో ఫీల్ ఫ్రీగా వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఎప్పుడు సినిమాలు వచ్చినా కానీ వస్తాయి, రాకుండా మాత్రం దాచిపెట్టరు కదా. కాబట్టి అర్థం చేసుకోండి.